చెస్ట్ పెయిన్ అనుకోండి, ఒకటి రిలీఫ్ రాదు. ఈ పెయిన్తో పాటు అదర్ సిమ్టమ్స్ ఉంటాయి. అదర్ సిమ్టమ్స్ అంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, బాగా చెమట పట్టడం, ఒక సైడ్ చేయికి పెయిన్ రావడం, హార్ట్ బీట్ ఎక్కువ అవడం, ఇవన్నీ చెస్ట్ పెయిన్కి సంబంధించిన లక్షణాలు. కంప్లీట్గా బర్నింగ్ అంటారు, రిట్రోస్టెర్నల్ బర్నింగ్ అంటే మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే మంటలా ఉంటుంది చాలామందికి. సో అది మనకి సాధారణ పద్ధతుల ద్వారా కొంతమంది వాటర్ తాగుతారు, కొంతమంది ఇంట్లో దొరికే వాము లాంటి వాటర్ తాగి గ్యాస్ కొద్దిగా రిలీవ్ అయితే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. బట్ ఎనీ పెయిన్, ఈ ఎపిగాస్ట్రిక్ రీజియన్లో వచ్చే పెయిన్, రిట్రోస్టెర్నల్ చెస్ట్ పెయిన్ వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత మెడిసిన్స్తో తగ్గలేదంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అసెస్ చేసుకోవాలి. అది కూడా 40 years దాటిన వాళ్ళు. యూజువల్గా 40-45 years దాటిన వాళ్ళకి బోత్ డిఫరెన్షియేట్ చేయడం ఒక్కోసారి కష్టం కూడా ఉంటుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం, లేకపోతే ఇంజెక్షన్, మన ప్యాన్ ఇంజెక్షన్ అనేది దొరుకుతుంది, అది తీసుకొని హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ వచ్చిందంటే ఇట్స్ మోస్ట్లీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి.